వెల్కమ్ టు జిందగీ మీడియా. సర్పంచ్ ఎన్నికలే టార్గెట్. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ సంక్షేమ పథకాలే ఆయుధంగా ముందుకు. మరికొన్ని స్కీమ్ల అమలుకు శ్రీకారం. త్వరలోనే రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇంధనమ ఇళ్లు, మాజీ సర్పంచుల బిల్లులకు సైతం లైన్ క్లియర్. బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేసే వ్యూహం. కేసులు విచారణతో ఇప్పటికే గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి. అయితే ఒక రకంగా టార్గెట్ చేసిందనే చెప్పొచ్చు బీఆర్ఎస్ పార్టీని. కేటీఆర్ మీద మొన్న ఎలిగేషన్స్ అనేవి చూసినాం. ఈ ఫార్ములా కార్ రేస్ అనేది ఉంది, దాని మీద అవకతవకలు జరిగినాయి, పూర్తి స్థాయిగా నిధులు బయట దేశాలకు మళ్లించింది అనే దాని గురించి చర్చ అనేది జరిగింది. టోల్ నిర్వహణకి సంబంధించి, ఓఆర్ఆర్కి సంబంధించిన టెండర్ల గురించి కూడా ఈ చర్చ అనేది జరుగుతుంది. అది ఏసీబీ, ఈడీ పరిధిలో ప్రస్తుతానికి ఈ కేసులు అనేవి విచారణ అనేది జరుగుతున్నది. అయితే దానికి సంబంధించి ముందుగానే ఈ సర్పంచ్ ఎలక్షన్లకి, ఇప్పుడు సంక్రాంతి తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లు, దానికి లైన్ క్లియర్ అయిన అన్నట్టు ఒక వార్త అనేది దిశ వాళ్ళు పబ్లిష్ చేసినారు. అయితే దానికి సంబంధించి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఈ మన పెండింగ్లో ఉన్న సర్పంచ్ బిల్లులు, ఇలాంటివి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ ముందుగానే అందియాలని కాంగ్రెస్ భావిస్తుందంట. ఈ సర్పంచ్ ఎన్నికలు అయితేంది, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితేంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలని తొందరగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతుంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుంది. అయితే మనకి ఏవైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో, ఎప్పుడు ఇది ముందుగానే జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేవి ముందుగా పెడతారంట. దాని గురించి ఒక కార్యాచరణ అనేది కూడా రూపొందించిందంట ప్రభుత్వం. ఎందుకంటే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే ఎలక్షన్స్ కేవలం పార్టీ గుర్తు మీదనే వాళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్స్కి మాత్రం ఈ పార్టీ గుర్తు అనేది ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులకు పోటీ చేయాలి, అంటే ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పోటీ చేయాలి, కానీ పార్టీ గుర్తు ఉండదు. కాబట్టి ముందుగా వీలైనన్ని ఎంపీటీసీ స్థానాలని, వీలైనన్ని జెడ్పీటీసీ స్థానాలని కాంగ్రెస్ గెలుచుకొని దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే సంస్థాగతంగా పార్టీని బలంగా చేసి దాని తర్వాత సర్పంచ్లను అధిక శాతంగా గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందంట. అయితే వీటికి ముందే సంక్రాంతి తర్వాత ఎన్నికలు అనేవి గ్రామాల్లో సర్పంచ్ల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా ఇంకా ప్రత్యేక అధికారుల పాలననే సాగుతుంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికోసం అవసరమైన చట్ట సవరణలను ఇప్పటికే అసెంబ్లీలో పూర్తి చేసినారు కాంగ్రెస్. అయితే పథకాలపై ప్రభుత్వం ఫోకస్. మనం ఏదైతే అనుకున్నామో ఈ రేషన్ కార్డులు, వీటి జనవరి 15వ తారీఖు ఏదైతే సంక్రాంతి ఉందో, దాని తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతానికి మన రాష్ట్రంలో సుమారు 2.8 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయంట అధికార లెక్కల ప్రకారం. అయితే వీటిలో 28 లక్షల పేర్లు చేర్చాలి అని అప్లికేషన్స్ రావడం జరిగింది. వీటితో పాటు ఇంకో 30 లక్షల కొత్త రేషన్ కార్డులు కావాలంట, అప్లికేషన్లు వచ్చినాయంట. అంటే చూడండి, ఉన్న వాటిల్లో పేర్లు యాడ్ చేయడానికి 28 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, 30 లక్షలు కొత్త రేషన్ కార్డులకు వచ్చినాయి. అంటే అంతమంది బెనిఫిషియర్స్ని యాడ్ చేయాలి. అంటే సుమారు ఒక 58 లక్షల బెనిఫిషియర్స్ని యాడ్ చేయాలి రేషన్ కార్డుల పరిమితులు. అయితే ఇట్లా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే, ప్రస్తుతానికి మన రాష్ట్ర జనాభా 3.80 crores ఉన్నది. అయితే ఇవి మొత్తం అమలు చేసిన తర్వాత ఈ రేషన్ కార్డుల లబ్ధిదారులు 3,04,00,000 మంది అవుతారట. 3,04,00,000 మంది బెనిఫిషరీస్ అవుతారట రేషన్ కార్డుల వల్ల. అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఈ రైతు భరోసాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత అందించాలని భావిస్తుందంట. అంటే సుమారు ఎకరాకి 7,500 రూపాయలు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది, గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి అందించింది. అయితే ఇదొక హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. క్షేత్రస్థాయిలో కొన్ని బైట్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది రైతులు ఈ విషయాన్ని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో చెప్పినారనమాట, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఎకరానికి 7,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఒక రకంగా మాట నిలబెట్టుకుంటారనే చెప్పొచ్చు. అయితే ఇది పూర్తి స్థాయిగా ఇది సర్వే అనేది అయిన తర్వాతనే అమల్లోకి వస్తుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది.
అయితే పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ సర్పంచ్లకు సంబంధించి రాష్ట్రంలో సుమారు 1,300 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి సర్పంచ్లకు సంబంధించి. దానికి సంబంధించి 400 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ఏ అయితే 10 లక్షలకి దిగువన ఉన్నాయో పెండింగ్ బిల్లు, ఏ అయితే 10 లక్షల దిగులు ఉన్నాయో వాటిని తొలి విడతగా వాళ్ళు విడుదల చేయడం జరుగుతుందనంట. ఇవే కాకుండా ఇంద్రం ఇల్లు ఎవరికైతే సొంత స్థలం ఉందో వాళ్ళకి మొదటి విడతగా వాళ్ళకి సాయం చేకూరుతుందని చెప్తున్నారు. ఇవే కాకుండా చూడొచ్చు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 1000 రూపాయల చొప్పున, అంటే 6 నెలలకు సంబంధించి 6,000 ఒకేసారి వాళ్ళ ఖాతాలో చేరడం అనేది కూడా జరుగుతుందట. దీనికోసం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగుతుంది. అయితే సంక్రాంతి తర్వాత వీరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. ఈ నెల 30న జరిగే కేబినెట్ సమావేశంలో మార్గదర్శకాలను ఆమోదముద్ర వేయనున్నది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో రైతులు సంతృప్తి పరచవచ్చని అధికార పార్టీ ఆలోచిస్తుంది. అయితే ఏదైతే 30వ తారీఖు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉందో దానికి సంబంధించి మార్గదర్శకాలు అనేవి చూసుకుంటారంటే అప్పుడే ఫైనల్ అయిపోతుంది. సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్లో ప్రతి ఎకరాకు గాను 7,500 రూపాయల చొప్పున పైసలు జమ కానున్నాయని వాళ్ళు పబ్లిష్ చేసినారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు సంబంధించి 10 ఏళ్లలో ఇండ్ల నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత అనేది నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లులకు ఎంపిక చేయడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడిందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొదట స్థలాలున్న వారికే ఇళ్లని కేటాయించనున్నారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఇరాకాటంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇరకాటంలోకి నెట్టి బలహీనంగా మార్చడం ద్వారా కింది స్థాయిలో పోటీ లేకుండా సులువుగా స్థానాలు గెలవచ్చని అంచనాలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నాం, కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే ఆ పార్టీకి భవిష్యత్తు అనేది అగమ్యగోచకంగా మారుతుంది అని వాళ్ళు పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. వాళ్ళు ఒక డైలామాలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ కావాలా వద్దా అనే సందేహాలు కూడా ఉన్నాయంట క్షేత్రస్థాయిలో. ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఈడీకి సంబంధించిన కేసులు కేసీఆర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరవుతున్నారని తెలిసింది. అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ప్రస్తుతానికి ఎవరైతే A1, A2, A3గా ఉన్నారో కేటీఆర్, నెక్స్ట్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే A1, A2, A3లుగా ఉన్నారో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొంతమంది ప్రముఖులు ఆ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల మన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంచెం స్తబ్దత అనేది ఏర్పడ్డది. వాళ్ళు ధైర్యంగా ఒక ముందడుగు అనేది వేయలేకపోతున్నారు.